సో ఇది మ్యాట్ పెయింటింగ్ చూద్దాం. కెమెరా యూస్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ 3D లేయర్స్ కిందకి కన్వర్ట్ చేసుకొని ఒక చిన్న మ్యాట్ పెయింటింగ్ టైప్ లో ఎలా కన్వర్ట్ చేయాలో చూపెడతాను. సో ఫస్ట్ ఒక కంపోజిషన్ తీసుకుంటాను. సో కంపోజిషన్. సో ఇప్పుడు లైక్ మ్యాట్ పెయింటింగ్ ఏంటిదంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అన్నిటిని ప్లేస్ చేసుకొని ఒక సీన్ చేయడం అన్నమాట. సో ఇంకోటి మ్యాట్ పెయింటింగ్ లో ఏంటిదంటే కెమెరా యాంగిల్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. అది ఎందుకు అనేది ఒకసారి చూపెడతాను. సో ఫస్ట్ అయితే నేను లైక్ ఒక చిన్న కాన్సెప్ట్ లైక్ ఒక రోడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం కెమెరా ఇట్లా ముందుకు వెళ్తే రోడ్ మీద వెళ్ళినట్టు రావాలి. సో నేను ఫస్ట్ ఒక రోడ్ తీసుకుంటాను. సో రోడ్ క్రియేట్ చేసినాక ఇప్పుడు ఏంటిదంటే ఇది 2 డైమెన్షన్స్. సో ఇప్పుడు ఈవెన్ నువ్వు ఒక కెమెరా తీసుకున్నా గానీ మనకి ఇది వర్క్ అవ్వదు. అంటే ఇది 2D లేయర్ కాబట్టి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక కెమెరా తీసుకున్నావు అనుకో, కెమెరా తీసుకొని నువ్వు కెమెరాని అటు ఇటు ఆర్బిట్ చేసావు అనుకో, చూడు. సో ఇప్పుడు నేను కెమెరాని అటు ఇటు ఆర్బిట్ చేసినా గానీ ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు. అంటే నీకు కెమెరా రొటేట్ అవుతుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 వ్యూస్ లోకి వెళ్ళావు అనుకో, ఇప్పుడు కెమెరా రొటేట్ అవుతుంది, బట్ ఈ ఇమేజ్ మీద ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది స్టిల్ 2D లేయర్ అనమాట. సో ఈ 2D లేయర్ ని కాస్త మనం ఏంటిదంటే 3D లేయర్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో 3D లేయర్ కి కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ప్రతి లేయర్ కి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడు, ఇది ఈ ఆప్షన్ ఉంటుంది 3D లేయర్ allows this layer to be manipulated in 3 dimensions అని ఉంది. సో ఇది 3D లేయర్ కి కన్వర్ట్ చేస్తేనే ఇప్పుడు చూడు, ఇప్పుడు కెమెరా దానికి ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసాను అనుకో, నేను కెమెరాని ఇలా రొటేట్ చేశాను అనుకో, చూడు ఇది అంటే ఒక 3D ఆబ్జెక్ట్ లెక్క వర్క్ అవుతుంది అనమాట. సో అందుకే ఏంటిదంటే ఈ ఇమేజ్ ని 3D కింద చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ గా అయితే నేను కెమెరా డిలీట్ చేసేస్తాను. ఫస్ట్ కొంచెం అలైన్ చేసుకున్నాక సో ఇప్పుడు ఇక్కడ 3D ఆన్ చేసుకోవాలి. సో నేను 3D ఆన్ చేస్తే ఈ లేయర్ 3D ఆన్ అవుతుంది. కాకపోతే ఇది టాప్ ఇది ఇలా ఇట్లా ఉంది. నాకు ఏంటంటే రోడ్ ఎలా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది బేస్. సో నేను దీన్ని రొటేట్ చేసుకుంటాను. సో ఏ యాక్సిస్ అంటే లైక్ ఎక్స్ యాక్సిస్ లో ఇలా రొటేట్ చేసుకుంటాను. ఇలా 90 degrees ఇలా రొటేట్ చేసుకుంటాను, 90 degrees, అండ్ దీన్ని ఇలా ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటిదంటే ఇది రోడ్ ఇలా ముందుకు వెళ్తే ఆ రోడ్ మీద వెళ్ళినట్టు వస్తుంది అనమాట. ఓకే, ఇంకా నేను డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకున్నాక నీకు అర్థమవుతుంది. సో ఒకటే ఉంది, ఒక 3-4 ఇమేజెస్ ని నేను డూప్లికేట్ చేసుకుంటాను. సో దీన్ని Ctrl+D డూప్లికేట్ చేసుకొని, కాకపోతే నేను టాప్ వ్యూ నుంచి చూసుకుంటాను. సో వ్యూస్ లో 2 వ్యూస్ లోకి వెళ్తాను. సో ఇది టాప్ వ్యూ నుంచి ప్లేస్ చేసుకుంటాను ఇలా. అండ్ మేక్ ష్యూర్ ఏంటిదంటే ఈ 2 ఇమేజెస్ ఓవర్లాప్ అయ్యేలా చూసుకో, అంటే గ్యాప్ ఉండదు. గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే నేను కెమెరా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యలో నాకు ఆ బ్లాక్ కలర్ అనేది కనబడుతుంది అనమాట. ఇప్పుడు చూడు, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కెమెరా క్రియేట్ చేశాను అనుకో. సో లేయర్ న్యూ లైక్ కెమెరా క్రియేట్ చేసినాక చూడు, ఇప్పుడు ఈ కెమెరా క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసా చూడు, ఈ కెమెరా ముందుకు వెళ్ళిన కొద్దీ రోడ్ మీద వెళ్ళినట్టు వస్తుంది చూడు ఇలా. అండ్ మధ్యలో మనకి ఇక్కడ గ్యాప్ బ్లాక్ కలర్ వస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఆ ఇమేజ్ అనేది డూప్లికేట్ చేసినప్పుడు మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. సో నేను ఆ గ్యాప్ మెయింటైన్ చేయను. సో జస్ట్ కొంచెం ఒక 1 pixel అయినా కానీ ఓవర్లాప్ చేసి పెట్టుకో సరిపోతుంది ఇలా. అండ్ అలానే ఇంకొక 3-4 డూప్లికేట్ చేస్తాను. సో దీన్ని డూప్లికేట్ చేసేసి ఒక 4 ఇమేజెస్ డూప్లికేట్ చేసుకుంటాను ఇలా. సో ఇప్పుడు మనకి రోడ్ క్రియేట్ అయిపోయింది. అండ్ నాకు ఏంటిదంటే ఇట్లా ఏదన్నా ఒక మౌంటైన్ ఏమన్నా కావాలి అనుకో, ఇక్కడ కొన్ని మౌంటైన్ పెట్టుకుంటాను. సో లైక్ లెట్స్ ఒక మౌంటైన్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు తర్వాత నేను రైలింగ్స్ కూడా పెట్టుకోవాలి. పక్కకి రైలింగ్స్ ఉంటాయి, ఆ రైలింగ్స్ కూడా పెట్టుకుంటాను. సో అలా పెట్టిన కొద్ది ఏమవుతుందంటే మనకి లేయర్స్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. ఓకే, సో లేయర్స్ అనేది ఎక్కువైపోతాయి. సో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది క్రియేట్ చేశాను, దీన్ని నేను హైడ్ చేసుకోవాలి అనుకో ఈ లేయర్స్ ని. నార్మల్ గా ఇది ఇట్లా హైడ్ చేయొద్దు. ఇలా హైడ్ చేస్తే ఏమవుతుంది, మనకి యాక్చువల్ గా ఇక్కడ వ్యూవర్ లో కూడా హైడ్ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ఇక్కడ లేయర్స్ హైడ్ అయిపోవాలి, బట్ స్టిల్ నాకు ఈ కంపోస్టింగ్ ప్యానల్లో చూపెట్టాలి. అలా చూపెట్టాలి అంటే ప్రతి లేయర్ కి ఇక్కడ సైడ్ కి మనకి షై అని ఒక ఆప్షన్ ఉంటుంది. షై అంటే ఏంటిదంటే ఆ లేయర్స్ అన్ని హైడ్ అయిపోతాయి, కాకపోతే మెయిన్ స్విచ్ ఆన్ లేదు ఇక్కడ. ఇగో చూడు, ఇక్కడ మెయిన్ స్విచ్ షై అని ఉంది. ఇప్పుడు నేను ఇది ఆన్ చేశాను అనుకో, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఆన్ చేశాను, ఇది ఆన్ చేస్తే ఇప్పుడు చూడు ఆ లేయర్స్ అన్ని హైడ్ అయిపోయినాయి మనకి. బట్ స్టిల్ నాకు ఇక్కడ కనబడుతుంది, నేను సెలెక్ట్ చేసుకోవచ్చు, మూవ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు లేయర్ ప్యానల్లో లైక్ టైమ్ లైన్ లో కనబడట్లేదు అనమాట. సో ఆ షై లేయర్ వల్ల యూజ్ ఏంటిదంటే ఎక్కువ లేయర్స్ వచ్చినప్పుడు మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇది యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మళ్ళీ కావాలి సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ నేను ఈ మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నువ్వు దీన్ని ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను లాక్ కూడా చేసేస్తాను.
సో మనకి బై మిస్టేక్ కూడా నేను ఈ రోడ్ ని సెలెక్ట్ చేసుకోవద్దు అనుకుంటే లాక్ చేసిస్తాను. సో లాక్ చేసేసి షై లేయర్ ఆన్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక రైలింగ్స్ కూడా క్రియేట్ చేసుకుంటాను. సో రైలింగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ సైడ్ కి, ఇప్పుడు సపోజ్ ఇది ఒక బ్రిడ్జ్ టైప్ అనుకో, బ్రిడ్జ్ టైప్ లో మనకి రైలింగ్స్ ఉంటాయి. సో ఆ రైలింగ్ ఇంపోర్ట్ చేసుకోలేదు, ఇప్పుడు ఇవి ఉన్నాయి. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను రైలింగ్. అండ్ ఇది కూడా నేను 3D కిందికి కన్వర్ట్ చేయాలి. సో 3D కింద కన్వర్ట్ చేసినాక ఇప్పుడు దీన్ని రొటేట్ కూడా చేసుకుంటాను. సో లైక్ యాక్సిస్ లో 90 degrees ఇలా రొటేట్ చేసుకుంటాను. రొటేట్ చేసి ఇలా పక్కకు పెడతాను. అండ్ ఆల్సో మనం అలా కిందికి డ్రాగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎగ్జాక్ట్ గా రోడ్ మీద ఉన్నట్టు కావాలి అంటే ఫస్ట్ కిందికి డ్రాగ్ చేయాలి. చేస్తే అది ఓవర్లాప్ అయ్యే వరకు చూసుకోవాలి. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఆ రోడ్ మీద ప్లేస్ చేసినట్టు వస్తుంది. అండ్ ఆల్సో ఇంత పెద్దగా వద్దు అనుకుంటే నేను దీన్ని స్కేల్ చేసుకుంటాను కొంచెం. సో చిన్నగా పెట్టేసుకుంటే చాలు, ఇంత చిన్నగా ఇలా పెట్టేసుకొని దీన్ని ఇట్లా కార్నర్ లో పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకొని అది జస్ట్ రోడ్ మీద ప్లేస్ ఎగ్జాక్ట్ గా ఓకే ఇట్లా ఓవర్లాప్ అవుతుంది. ఓవర్లాప్ అయినాక నేను ఇక్కడ కార్నర్ లో పెట్టుకుంటాను ఇలా. సో అలా నేను ఇక్కడ టాప్ వ్యూలో చూసుకుంటాను. టాప్ వ్యూలో చూసేసి ఫస్ట్ నుంచి పెట్టుకుంటాను ఇక్కడ ఇలా. ఇలా పెట్టుకున్నాక నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటాను. కంట్రోల్ డి డూప్లికేట్ చేసేసి దీన్ని ఇలా అప్లై చేసుకుంటాను. సో ఇక్కడ కూడా చూసుకో ఓవర్లాప్ కాకుండా జస్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా గ్యాప్స్ రాకుండా పెట్టేసుకుంటాను. అండ్ డూప్లికేట్ చేసుకున్నాక నాకు ఇక్కడ ఎండ్ లో కూడా కావాలి కాబట్టి ఎండ్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇట్ సైడ్ కూడా పెట్టుకుంటాను. ఓకే, మనకి రైట్ సైడ్ కూడా కావాలి కాబట్టి నేను రైట్ సైడ్ కూడా ప్లేస్ చేసుకుంటాను. సో కంట్రోల్ డి డూప్లికేట్ చేసేసి దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు ముందట కూడా ఒక రెండు కావాలి. సో నేను జస్ట్ లైక్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి డూప్లికేట్ చేసేసి అండ్ దీని యొక్క రొటేషన్ లైక్ ఇప్పుడు నార్మల్ గా లైక్ 0 degrees పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని జస్ట్ ఇక్కడ కూడా ఒకటి ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు చూడు ఇక్కడ నాకు చాలా లేయర్స్ క్రియేట్ అయిపోయింది. సో వీటన్నిటికీ కూడా నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసేసుకో. లాక్ చేసుకున్నాక ఇవన్నిటికీ షై ఆన్ చేసుకో. ఇలా షై ఆన్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో ఇప్పుడు మనకి లాక్ ఉంటుంది, లైక్ ఇప్పుడు షై కూడా ఇప్పుడు ఏ లేయర్ లేదు, ఇక్కడ నీట్ గా ఉంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ కార్నర్ లో ఒక ఏదైనా మౌంటైన్ పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే ఒక డెప్త్ క్రియేట్ అవ్వడానికి. ఇప్పుడు నేను కెమెరాతో నిజంగా మనం ముందుకు వెళ్తే అంటే ఆ ఆబ్జెక్ట్స్ ఎట్లా ముందుకు వస్తుందో అంటే ఎలా యాక్ట్ అవుతుందో దాని ప్రకారంగా మనకు వస్తుంది అనమాట మ్యాట్ పెయింటింగ్. ఇప్పుడు అన్ని ఒకటే లెవెల్లో పెట్టినాం అనుకో, అన్ని ఒకటే దగ్గర పెడితే అది ఒక ఇమేజ్ లెక్కనే వస్తుంది. ఏదో ఇమేజ్ మొత్తం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయినట్టు వస్తుంది. మనకు డెప్త్ రావాలి అంటే అందుకే ఇలా మనం ఇలా డిస్టెన్స్ క్రియేట్ చేసుకొని చేస్తున్నాం అనమాట. ఆ డెప్త్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక మౌంటైన్ లైక్ ఈ మౌంటైన్ ని పెడతాను. సో దీన్ని తీసుకొస్తాను అండ్ దీన్ని కూడా నేను 3D లేయర్ ఆన్ చేసుకుంటాను. అండ్ ఈ మౌంటైన్ ఎక్కడ ప్లేస్ చేస్తానంటే ఎగ్జాక్ట్ ఈ కార్నర్ లో ప్లేస్ చేసుకుంటాను. సో దీన్ని తీసుకుపోయి ఆ రోడ్ కి ఇక్కడ పెట్టుకుంటాను. పెట్టుకున్నాక దీన్ని స్కేల్ చేసుకోవాలి. సో లైక్ ఇక్కడ వరకు. అండ్ ఇప్పుడు దీన్ని నేను స్కేల్ చేసుకుంటాను. సో లైక్ ఇంకొంచెం దూరం పెట్టుకుంటాను ఇలా. ఓకే, సో దీన్ని ఇలా పెట్టేసి సో ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను కెమెరాతో ముందుకు వెళ్ళినాను అనుకో. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఒక కెమెరా, ఇప్పుడు ఈ కెమెరా కూడా క్రియేట్ చేసి పెట్టేసుకుంటాను. సో లేయర్ న్యూ కెమెరా టెస్టింగ్ పర్పస్ కి ఫైనల్ అవుట్పుట్ కూడా. ఇప్పుడు చూడు ఇది కెమెరా వ్యూలో ఉంది. సో నేను ఇది ముందటికి వెళ్ళిన కొద్దీ మనకి ఆ ఫీల్ వస్తుంది అనమాట, ఇట్లా మౌంటైన్ ముందుకు వచ్చినట్టు ఇలా వస్తుంది అనమాట. అదే ఇప్పుడు మనకి అన్ని ఒకటే లెవెల్లో ఉంది అనుకో, ఏదో ఇమేజ్ మొత్తం జూమ్ అయినట్టు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను కెమెరాని స్టార్టింగ్ పొజిషన్ లో పెట్టేసుకుంటాను. సో మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలనుకుంటున్నాం, ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి అనుకో. ఇక మౌంటైన్ కూడా దాని తగ్గట్టుగా దాన్ని స్కేల్ చేసుకో నీట్ గా. సో ఇంకా చాలా పెద్దగా ఉండాలి పెట్టేసుకొని. అండ్ ఇక్కడ ఈ గ్యాప్ ని మనం తర్వాత ఫిల్ చేయొచ్చు. కింద వాటర్ పెట్టుకుంటే అయిపోతుంది మనం. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాటర్ లైక్ ఈ మౌంటైన్ మీదకి ఏదైనా చిన్న వాటర్ పడ్డట్టు ఏదైనా యానిమేషన్ చేయాలి అనుకో, మనకి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉంటాయి. సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ని కూడా తీసుకొచ్చి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో రిమూవ్ చేసేస్తాను. అండ్ దీన్ని కూడా 3D లేయర్ ఆన్ చేసుకుంటాను. చేసుకున్నాక ఫస్ట్ గ్రీన్ ని రిమూవ్ చేస్తాను. సో ఎఫెక్ట్స్ కీ లైట్, సో కలర్ లో సెలెక్ట్ చేసేసుకో.
సో సెలెక్ట్ చేసుకున్నాక ఇది కూడా ఎక్కడ ఎగ్జాక్ట్ గా ఉండాలి, మనకి ఆ మౌంటైన్ మీదకి వెళ్ళి పడ్డట్టు ఉండాలి కాబట్టి ఈ వాటర్ కూడా ఎగ్జాక్ట్ గా ఈ ఏదైతే మౌంటైన్ ఉందో అక్కడికే తీసుకెళ్ళాలి ఎగ్జాక్ట్ గా. సో సో ఇప్పుడు నేను సపోజ్ ఇలా మ్యాచ్ చేశాను అనుకో, ఓకే నువ్వు మ్యాచ్ చేసినావు అనుకుంటావు, కానీ ఇక్కడ నువ్వు వాటర్ ముందు మౌంటైన్ వెనుకుంది అనుకో, కెమెరాతో యానిమేషన్ చేసినప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, ఫస్ట్ వాటర్ వస్తుంది, దాని తర్వాత మౌంటైన్ వస్తుంది. ఎందుకంటే రెండు ఈక్వల్, రెండు దగ్గర ఉండాలి, దగ్గర ఉంటేనే మనకి ఆ డెప్త్ ఫీల్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వాటర్ ఇక్కడ పెట్టినావు, ఇక్కడ పెట్టేసి ఓకే వాటర్ మ్యాచ్ అయిపోయింది అనుకుంటావు, ఒకసారి కంట్రోల్ సెట్, వాటర్ మ్యాచ్ అయిపోయింది అనుకుంటావు, కానీ నేను కెమెరాతో మూవ్ చేసేటప్పుడు చూడు, ఇప్పుడు కెమెరాతో మూవ్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ ఫ్రంట్ వస్తుంది, దాని తర్వాత మౌంటైన్ వస్తుంది. చూడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కొంచెం ముందు పెట్టాను అనుకో, ఇలా పెట్టేసి ఇలా మ్యాచ్ చేశాను అనుకో, ఓకే ఇలా ఇలా మ్యాచ్ చేసినాం అనుకుంటాము, కానీ నేను కెమెరాతో ముందుకు వెళ్ళేటప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, వాటర్ ముందు వచ్చేస్తుంది రెడీగా, వాటర్ వెళ్ళిపోయినాక మౌంటైన్ వస్తుంది, నాకు ఎగ్జాక్ట్ ఆ వాటర్ అనేది మౌంటైన్ మీద ఉన్నట్టే చేయాలి. సో అందుకే ఇవి రెండు ఈక్వల్ లెవెల్లో పెట్టుకోవాలి ఇక్కడ. కాకపోతే వాటర్ కొంచెం ముందు పెట్టుకుంటే చాలు, అంటే మరీ ఈక్వల్ కాకుండా జస్ట్ లైట్ గా ఫ్రంట్ పెట్టుకొని ఇప్పుడు ఇక దీని యొక్క పొజిషన్స్ ని స్కేల్ చేసుకొని మ్యాచ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇంకొంచెం లైక్ స్కేల్ చేసుకుంటాను, సో స్కేల్ స్కేల్ చేసేసి దాన్ని కొంచెం అంటే వాటర్ మొత్తం కింద పడేటట్టు ఇలా చేసుకోవచ్చు, ఇలా పెట్టాను. సో ఇప్పుడు మనం ప్లే చేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ కూడా ప్లే అవుతుంది అనమాట ఇలా. నెక్స్ట్ కింద వాటర్ కూడా యాడ్ చేస్తాను, నాకు నీట్గా ఒక ఏదైనా వాటర్ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో లైక్ సో ఇప్పుడు ఇది వాటర్ ఉంది దీంట్లో, సో దీంట్లో వాటర్ ఉంది అండ్ స్కై కూడా ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. సో దీన్ని నేను 3D ఆన్ చేసుకుంటాను, అండ్ ఇది ఎక్కడ ఉండాలి, అన్నిటికంటే చాలా వెనుక ఉండాలి, అంటే ఫుల్ దూరంలో ఉండాలి, ఎందుకంటే స్కై అనేది అంత ఈజీగా మనకి మూవ్ అయిన ఫీలింగ్ రాదు, నువ్వు కొంచెం ముందటికే వెళ్తున్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వు దగ్గరలో పెట్టినావు అనుకో స్కై ఇమేజ్, ఇప్పుడు సపోజ్ ఇది కూడా మౌంటైన్ దగ్గరనో ఎక్కడో పెట్టినావు అనుకో స్కై, లెట్స్ ఇప్పుడు ఇట్లా పెట్టినావు, పెట్టేసి దీన్ని మొత్తం స్కేల్ చేసుకున్నావు, చాలా పెద్దగా స్కేల్ చేసుకున్నావు అనుకో ఇలా, ఓకే స్కై స్కేల్ చేసి ఇట్లా పెట్టినావు అనుకో ఇలా, ఓకే. సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, నేను కెమెరాతో ఫ్రంట్ వెళ్ళాను అనుకో, కెమెరాతో ఫ్రంట్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ స్కై కూడా చూడు ఇట్లా వచ్చేస్తుంది, అసలు ఆ స్కై అనేది అంత ఈజీగా మనకి ముందు రాదు, ఆ డెప్త్ అనేది. సో మనం ఏం చేయాలంటే ఆ ఇమేజ్ ని చాలా వెనుకకు పెట్టుకోవాలి, అసలు ఏదో లైట్ గా మూవ్ అయితే చాలు అన్నట్టు పెట్టుకోవాలి. సో చాలా దూరం పెట్టుకోవాలి, పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని నువ్వు స్కేల్ చేసుకోవాలి, అది మన ఇష్టం, వాటర్ లెవెల్ నీకు ఎంత కనబడాలి ఏంటిగా అనేది మన ఇష్టం. ఏనా సో ఇప్పుడు నేను కెమెరాతో మూవ్ చేశాను అనుకో, మనకి అంత ఈజీగా రావట్లేదు చూడు స్కై, ఓకే ఏదో లైట్గా వస్తుంది, ఇప్పుడు మనకు ఆ డెప్త్ అనేది తెలుస్తుంది ఇలా, ఓకే. సో సరిపోతుంది. సో వాటర్ కింద వాటర్ కూడా ఫిల్ అయిపోయింది మనకి ఇక్కడ. సో లైక్ నువ్వు అబ్జర్వ్ చేస్తే సింగిల్ వ్యూలోకి వెళ్ళాను అనుకో, సో ఇక్కడ వాటర్, కానీ యాక్చువల్ ఇంకొంచెం న్యాచురల్గా ఉండాలంటే ఇక్కడ ఏదైనా మనం ఒక ట్రీ కానీ ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు చిన్నది, ఒకవేళ నువ్వు ఈ గ్యాప్స్ కవర్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, అది తర్వాత మనం కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకేదైనా ఒక మంచి మౌంటైన్ ఇంకేదైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పెట్టుకుంటాను, ఇది కూడా ఎక్కడ అంటే కొంచెం దూరంలో పెడతాను. సో దీనికి కూడా 3D ఆన్ చేస్తాను, సో 3D ఆన్ అండ్ 2 వ్యూస్, అండ్ ఇది కూడా ఎక్కడ పెట్టుకుంటానంటే ఈ మౌంటైన్ దగ్గర కాకుండా కొంచెం దూరంలో పెడతాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద మౌంటైన్, దూరంలో ఇక్కడెక్కడైనా పెట్టుకుంటాను, ఇక్కడెక్కడైనా పెట్టుకుంటాను అనుకో. ఇప్పుడు దీన్ని నేను స్కేల్ చేయాలి ఇలా, ఓకే స్కేల్ చేసి నేను ఏంటంటే ఆ వాటర్ లెవెల్కి పెట్టిననుకో ఇంకొంచెం న్యాచురల్గా ఉంటుంది, ఆ వాటర్ లెవెల్ ఉంది కదా ఆ వాటర్ లెవెల్కి పెట్టుకుంటే కొంచెం ఇంకా డెప్త్ కావాలి అంటే ఇంకొంచెం దూరం ప్లేస్ చేసుకుంటాను, ఇంకా ప్లేస్ చేసుకొని అప్పుడు దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటాను, చేసుకొని ఇమేజ్ ని ఇష్టం ఇక నువ్వు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా ఇలా చేసేస్తే బాగుంది ఇలా, ఓకే. సో ఇలా పెట్టేసుకుంటే
ఇప్పుడు నేను కెమెరాని అండ్ ఆల్సో స్కై, ఓకే స్కై ఇంకా చాలా దూరమే ఉంది. సో ఇప్పుడు నేను కెమెరాని మూవ్ చేశాను అనుకో, సో సెలెక్ట్ ఇలా. సో మనకి నీట్గా ఆ డెప్త్ అనేది వస్తుంది ఇలా. ఓకే, మరి ఇంత ముందటికి వెళ్ళాం మనం, ఇక్కడ వరకు వస్తాం అంతే, మ్యాక్సిమం ఇక్కడ వరకు వస్తాం, ఇంతవరకు అంతే. జస్ట్ ఇంకా కొంచెం డెప్త్ రావాలి అంటే మౌంటైన్ ఇంకొంచెం దూరం జరుపుకోవాలి, కానీ సరిపోతుంది మనకి, ఇంకా కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కెమెరా యానిమేషన్ కూడా ఇద్దాం, ఇచ్చేస్తే తర్వాత మనం పెట్టిందల్లా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో నేను కెమెరాని లైక్ వెనకకు పెడతాను ఫస్ట్, ఇక్కడ వరకు పెడతాను. సో ఇక్కడ వరకు పెట్టి నేను ఒక చిన్న యానిమేషన్ ఇస్తాను. సో కెమెరా యొక్క పొజిషన్ యానిమేషన్స్ అన్ని ఇస్తాను. మోస్ట్లీ పొజిషన్ ఇచ్చినా చాలు కానీ అన్ని ఇచ్చేస్తాను. సో ఇచ్చేసి ఒక లైక్ 4 seconds లో కొంచెం ముందు పెట్టేస్తే చాలు, మరి ఎక్కువ కాకుండా లైక్ ఇంత వరకు, ఇంతవరకు చాలు. అండ్ కావాలంటే ఇంకొంచెం లైక్ ఒక 5 seconds పెట్టుకుంటాను. సో ఒకసారి జస్ట్ బఫర్ వేసి చూద్దాం, నేను బఫర్ వేస్తాను. సో ఫుల్ క్వాలిటీ పెట్టి బఫర్ వేద్దాం, తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు బఫర్ అయింది. సో ప్లే చేస్తే ఇలా వచ్చేస్తుంది, ఆ డెప్త్ వస్తుంది చూడు మనకి నీట్గా. ఓకే, సో ఆ కెమెరా కూడా కొంచెం ఈజ్ అవుట్ ఇస్తాను, కొంచెం స్మూత్గా ఆగిపోవడం ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని F9 ప్రెస్ చేస్తాను, ఈజ్ అవుట్ వస్తుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ ఇంకేదైనా మధ్యలో ఏదైనా వెహికల్ పెట్టుకోవాలంటే వెహికల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న వెహికల్ పెట్టాలి అనుకుంటే మనం లైక్ ఇది ఒకటి డ్రా చేసుకోవచ్చు. సో లైక్ ఇది కూడా నేను ఏం చేస్తాను, జస్ట్ లైక్ 3D ఎనేబుల్ చేస్తాను. 3D ఎనేబుల్ చేసేసినాక దీన్ని స్కేల్ చేసుకున్నాక అండ్ ఎగ్జాక్ట్ ఫస్ట్ రోడ్ మీద ప్లేస్ చేయాలి. లైక్ ఆ రోడ్ ఆ బేస్ కింద తాకాలి, మనకి తాకితేనే వస్తుంది, లేకపోతే మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇగో చూడు ఇప్పుడు రోడ్ మీద తాకుతుంది. ఇప్పుడు దీన్ని నేను సో టాప్ వ్యూ నుంచి, సారీ 4 views కాదు 2 views పెట్టుకుంటాను. టాప్ వ్యూ నుంచి ఆ వెహికల్ ని కూడా కొంచెం కార్నర్ లో పెట్టుకుంటాను, నాకు ఇక్కడ అవుతూ. సో లైక్ ఇక్కడ వరకు ఇలా ఇలా పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు దీన్ని నేను స్కేల్ చేసుకుంటాను కొంచెం. సో స్కేల్ చేసుకొని అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం పైకి పెట్టుకుంటాను. సో ఇలా జస్ట్ సో సో ఇంకా మనకి ఇక్కడ ఏదైనా బర్డ్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. లైక్ వెనుకకి వెళ్ళి సన్ రైజ్ అయినట్టు ఒక చిన్న సన్ రైజ్, ఇప్పుడు సన్ ఏదన్నా మనం PNG ఇమేజ్ డౌన్లోడ్ చేసాం అనుకో, సో ఇప్పుడు ఈ సన్ ఇమేజ్ తీసుకొచ్చాను అనుకో, సన్ వెనుక వచ్చినట్టు. సో ఇప్పుడు దీనికి కూడా నేను 3D లేయర్ ఆన్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ సన్ ఇమేజ్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉండాలి మనకి, ఈ ఈ మిడిల్ మౌంటైన్ వెనుక ఉండాలి లైక్. ఓకే, సో 3D ఆన్ చేసుకున్నాక దీన్ని టాప్ వ్యూ నుంచి చూస్తే, సో ఇప్పుడు ఇది యానిమేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇలా వస్తుంది. సో ఇట్లా మనం మ్యాట్ పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. సో పైన బర్డ్స్ యాడ్ చేయాలి అనుకున్నా కానీ, గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు.